ఒక చేపలు పట్టే వ్యక్తి చేపలు పట్టుకుంటూ వెళ్తా ఉంటే చేపలు పట్టుకుని వల కడుక్కుంటూ బయటకు వస్తున్నాడంట. మీరెవరండి ఇక్కడ ఉన్నారంటే ఆయన అన్నాడంట, నేను దేవుని సేవకుడినండి అన్నాడు. ఇదేంటి సేవకుడిని అంటున్నాడు, ఎంత ఉన్నాయంటే, అవునండి నేను దేవుని సేవకుడిని. నా నా వృత్తి ఏంటంటే చేపలు పట్టడం అండి అన్నాడు. ఏం చెప్పండి? వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. ఇప్పుడు వెంటనే అడిగే ప్రశ్న ఏంటి? సంఘం ఉందా? ఎంతమంది వస్తున్నారు? ఏమండి? దేవుని ప్రామాణికం అది కాదు. మనుషుల ప్రామాణికంగా మనము మనుషుల ప్రమాణాల ప్రకారం మనము నడుచుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుని వాక్య ప్రామాణికంగా మనము నడుచుకోవడం నేర్చుకోవాలి. అంటే దేవుని సేవ అనే దానికి అర్థము లోకము చెప్పేది వేరు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఎవరో అంటే చేపలు పట్టుకునే వ్యక్తే, కానీ ఆయన జీవితంలో తనకు ఒక అవగాహన ఉంది, ఆయనకు ఒక పరిణితి కలిగిన మనస్తత్వం ఉంది, మైండ్ మెచ్యూరిటీ ఉంది. వాక్యం పట్ల ఏంటంటే దేవుని వాక్యం చదువుకున్నాడు, ఇటు సేవ నాకు యుక్తమైంది అన్నాడు, నువ్వు నా సేవకుడు అన్నాడు. ఓకే, నేను దేవుని సేవకుడిని, మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, చేపలు పట్టుకుని. ప్రతి సంఘ బిడ్డ కూడా అది చేయాలి. అందుకని ప్రతి ఒక్క విశ్వాసి ఎలా ఉండాలంటే, విశ్వాసులను తయారు చేయమన్నా దేవుడు, విశ్వాసుల్ని కాదు చేయమన్నది. విశ్వాసం అంటే రక్షణ పొందావు, ఇప్పుడే యేసుప్రభువుని సొంత రక్షగా అంగీకరించావు, అది ఇప్పుడే విశ్వాసించావు, బాప్తిసం తీసుకున్నావు. కానీ దేవుడు చేయమనంటే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయడి అన్నాడు. హల్లెలూయా! ఆయన శిష్యులే, ఆయన సేవకులు. ఆయన శిష్యులుగా మారడం ఆయన చిత్తం. ఈ ప్రపంచాన్ని కదిల్చి వేసింది బిషప్లు, రెవరెండ్లు, పాస్టర్లు కాదండి, యేసుక్రీస్తు శిష్యులు. హల్లెలూయా! యేసుక్రీస్తు శిష్యులు భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారన్నారు.